కిందికి పోయి మాట్లాడదాం. భాస్కరా రాండి. హల్లు 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 రాలా అందరూ పోయినా నేను లాస్ట్లో వస్తాను. తర్వాత ఓకే ఉండాలి. హల్లు 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 ఓకే కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. హల్లు హల్లు నా భాస్కరన్నా ఇట్రా ఇట్లా పోసినాక పోసినాను. ఏం పైన కదా डाल दे आज तुम्हें क्या नाम तुम्हारा पापा हेलो हाँ అట్లే నిలబడు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. జై భీమ్. फोटो उठा लो. जय भीम. 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 అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను జై భీమ్. జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను అనుష్ఠాన కేంద్ర పార్లమెంట్ తొలగించేంత వరకు రాజీనామా చేయాలి. అమిత్ షా గారు తక్షణమే రాజీనామా చేయాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలి. అమిత్ షా గారు వెంటనే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, అలాగే వైఎస్ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు, అలాగే సత్యసాయి జిల్లా డిసిసి అధ్యక్షులు ఇనాయతుల్లా గారు, అలాగే కదిరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీహరిప్రసాద్ గారు, ఇతర నాయకుల ఆదేశాల మేరకు ఈరోజు కదిరిలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మన అంబేద్కర్ గారికి పార్లమెంటులో జరిగిన అవమానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఆయనకి ఈరోజు మేము నివాళులు అర్పించడం జరిగింది. అలాగే పార్లమెంటులో
అమిత్ షా గారు అంబేద్కర్ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన త్వరగా ఆయనని పార్లమెంటు నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు కదిరిలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారికి చాలా అవమానం జరిగింది. అమిత్ షా గారు ఈరోజు పార్లమెంటులో అంబేద్కర్ 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 జపం చేస్తున్నారు, ఫ్యాషన్ అయిపోయింది. అలాంటి మీరు దేవుణ్ణి జపం చేస్తే మీకు మోక్షమైన కలుగుతుందనేటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా వివాదాస్పదమైంది. ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నాన్ని కదిరి కాంగ్రెస్ పార్టీ మీద ఖండిస్తున్నాం. దీనికి సంబంధించి ఆయన వెంటనే ఆయన్ని పార్లమెంట్ నుంచి కేంద్ర కేబినెట్ నుంచి ఆయన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏకైక ఘనుడు ఎంహెచ్ ఇనాయతుల్లా గారి ఆదేశాలు ఇక్కడ కదిరిలో శ్రీహరి ప్రసాద్, నా తమ్ముడు చిలమత్తూరు మోహన్ గాంధీ, నా ఇంకో తమ్ముడు కదిరప్ప, మా కదిరి పట్టణ మహిళా నాయకురాలు నీలోఫర్, ఖుదాబకష్ అష్రఫ్, షౌకత్, యువకుడు ఉత్సాహంతుడు టీడీపీలో మంచి ఫైటర్, టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో వస్తున్న యువకుడు ఫయాజ్, వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. చాలామందికి తెలీదు, ఒకప్పుడు మన భీమ్రావ్ అంబేద్కర్ గారు నామినేషన్ వేస్తే అప్పుడు ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు కావాల్సినగా ఇతను రాజ్యాంగం రాసిన వ్యక్తి, ఇతను పార్లమెంట్లో అడుగు పెడితే మనకు చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పి అప్పుడున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు కావాల్సినగా బిఆర్ అంబేద్కర్ని ఓడించారు. అప్పుడు కేరళ నుంచి మహారాష్ట్ర ఆయన ఈఎంఎస్ నమ్మద్ ఇన్ని మాట్లాడి మహారాష్ట్ర నుంచి కేరళ నుండి ఎన్నికైతున్న ఇద్దరు ముస్లిం నాయకులు ఒక సీటుకు రాజీనామా చేసి ముస్లిం సీట్కి ఆ స్థానంలో అంబేద్కర్ గారికి నిలబెట్టి గెలిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చాలామందికి తెలీదు అంబేద్కర్ ఎవరంటే. ఈరోజు మీరు చదువుతున్నారు, బుక్కులు చదువుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు అంటే ఒక అబుల్ కలాం ఆజాద్. రెండో విషయం, రాజ్యాంగం ప్రకారం పోతే డాక్టర్ అంబేద్కర్ గారు. ఇక్కడ ఉండే నేను అన్ని పార్టీలకి ఒక సలహా ఇస్తున్నా, అటు టీడీపీ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు వైసీపీ కానీ, ఇటు ఎక్కడన్నా ఉన్న ఎస్సీ నాయకులంతా ఖండించాలా. అదేవిధంగా ఈరోజు మేము న్యాయవాదులు అనుకుంటున్న న్యాయవాదులు కూడా డాక్టర్ అంబేద్కర్ గారికి అనుకూలంగా ఒకరోజు మీరు వీధుల్లోకి వచ్చి నరేంద్ర మోడీ అమిత్ షా గారికి ఖండించాలా, అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈరోజు కదిరి కాంగ్రెస్ అమిత్ షా చేసిన పనిలో ఒక పార్లమెంట్ అభ్యర్థి ఎవరు కూడా చేయలేని పనులు చేసినాడు అమిత్ షా. కుల మతాలతో అందరికీ రెచ్చగొడుతూ అమిత్ షా అంబేద్కర్ పైన అంబేద్కర్ అని మీరు జపం చేస్తున్నారే అని చెప్పినారు. వాళ్ళు ఆ విషయాలు ఒక పార్లమెంట్ అభ్యర్థి ఉండి అట్లా మాట్లాడచ్చా, అట్లా పని చేయొచ్చా? వాళ్ళకి ఏమైనా కొంచెం బుద్ధి జ్ఞానం ఉందా? అసలుకి పార్లమెంట్ అభ్యర్థి అంటే ఎట్లున్నా మా ఖార్గే గారు అది పైన ఖండిస్తుంటే వాళ్ళు కూడా గుండాలతో రోలీలతో ఒక 60-70 ఏళ్ళ వయసున్న వాళ్ళకి రోలీలతో దౌర్జన్యంగా దొబ్బడం జరిగింది. ఇదానికి మా కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అమిత్ షా అయినా, మోదీ అయినా, బీజేపీ గవర్నమెంట్ అయినా దీంతో మనం తెలుసుకోవచ్చు ఇది ఆర్ఎస్ఎస్ కూటమి, ఆర్ఎస్ఎస్ వాళ్ళని. ఇది ఇప్పటికైనా జనాలు తెలుసుకోండి. అమిత్ షా ఎట్లాంటి వాడు, మోదీ ఎట్లాంటి వాళ్ళు, బీజేపీ ఎట్లాది అని తెలుసుకొని ఇంకా వచ్చే రాబోయే కాలంలో మన కాంగ్రెస్ కి గెలిపిస్తాం. అమిత్ షా అంబేద్కర్ రాసిన రాజ్యానికి వాళ్ళు ఇప్పుడు మనకి అంబేద్కర్ అంటారు. ఈ వీళ్ళు కష్టపడి ఉంటే ఈ రోజు మనం ఈడ బతుకుతున్నాం.
మీరు ఎవరైనా తెలుసుకోండి. వీళ్ళు కష్టపడి ఆ రోజు రాజ్యాంగం రాసి ఉంటే మనం ఇక్కడ హాయిగా స్వేచ్ఛగా ఏ కంట్రీలో లేని విధంగా ఈ కంట్రీలో మేము బతుకుతున్నాం. ఇది తీవ్రంగా అందరూ తెలుసుకోవాలని మేము బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకమని, అది కూడా కాకుండా వ్యతిరేకంగా అమిత్ షా గారు పార్లమెంట్ నుండి తొలగించాలని మేము ఇప్పుడు నిరసన కార్యక్రమం కదిలో టోట్ ఆంధ్రప్రదేశ్లో టోట్ ఇండియాలో జరుగుతూ ఉంది. వెంటనే అమిత్ షా గారిని పార్లమెంట్ నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి చిన్నలకి పెద్దలకి ఎంహెచ్ హినాయతుల్లా గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన గాంధీ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన కదరప్ప ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన ఇందాదుల్లా ఖాన్కి మీరందరికీ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు కనుక్కుంటున్నాను. ఈరోజు వచ్చిన ప్రోగ్రాం ఏమంటే అంబేద్కర్ గారికి ఈరోజు చాలా అవమానం జరిగింది. అందువలన వచ్చి మేము అందరము అంబేద్కర్ గారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. బీజేపీ వచ్చి మోడీ గారు వచ్చి చాలా అవమానం చేస్తున్నారు అంబేద్కర్కి. ఏమి ఈరోజు మోడీ 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 ఈరోజు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ పిలుపు మేరకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా డిసిసి ఆదేశాల మేరకు కదిరి టౌన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి ఇదేతుల్ అన్న గారికి, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు అక్క పేరు ఇలోబాయ్ అక్క గారికి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి చిలుమతూరు గాంధీ అన్న గారికి, టౌన్ అధ్యక్షులు అషీఫ్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రధానంగా ఎస్సీ డిపార్ట్మెంట్ భాస్కర్ వెంకటనారాయణ తదితరులు ఇలా పేర్లు కూడా తెలియని నాయకులకు, మీడియా మిత్రులకు ప్రధానంగా ముఖ్యంగా నమస్కారంలో. ప్రధానంగా ఏమంటే నిన్నటి రోజున 17వ తారీఖున పార్లమెంట్లో అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వ్యాఖ్యలు అవమానపరిచి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా ఏమంటే 130 కోట్ల జనాభాకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీది ఉంది. ఎందుకంటే మోడీ గారు తక్షణమే అమిత్ షా గారిని బర్తాఫ్ చేయాలి, బీజేపీ పార్టీలన్నింటి తక్షణమే తొలగించాలని చెప్పి కోరుకుంటూ, కాబట్టి మోడీ గారు అనిత గారిని వెంటనే తక్షణమే రాజీనామా చేసి పంపించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా పార్లమెంట్లో అంబేద్కర్ గారిని దేవుడు అని కొలుస్తారు, మీరు భగవంతుని కొలుచుకుంటే 7 జన్మల పుణ్యం వస్తుందని చెప్పి అనిత గారు వ్యాఖ్యం చేయడం జరిగింది. ఎందుకంటే 130 కోట్ల జనాభాకి ఈరోజు ప్రత్యక్షంగా దేవునితో సమానం కొలుస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని. మేము దేవుని చూసామో లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి తక్షణమే అమిత్ షా గారిని తొలగించాలని చెప్పి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ డిపార్ట్మెంట్ సత్యసాయి జిల్లా నుంచి మేము కోరుతున్నాం. అమిత్ షా గారిని తక్షణమే అమిత్ షా గారిని తక్షణమే మోడీ అమిత్ షా గారిని వెంటనే అమిత్ షా గారిని వెంటనే అమిత్ షా గారిని వెంటనే మోడీ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై భీమ్, 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 జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను